హైదరాబాద్ నల్లకుంటలో డ్రగ్ పెడ్లర్లను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. హర్షవర్ధన్, శ్రీనివాస్, రాహుల్, అభిషేక్, ధవల్ని అదుపులోకి తీసుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా పరిచయాల వల్ల పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు తెలిపారు. 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 10,000 రూపాయల క్యాష్, 6 మొబైల్స్, ద్విచక్ర వాహనాలు, పార్కింగ్ మెటీరియల్స్ సీజ్ చేశామని అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఫస్ట్ చేసిన నార్కోటిక్ గ్యాంగ్ మామూలుగా ఏంటంటే డ్రగ్స్లో ఈ రోజుల్లో కన్జ్యూమర్స్ ఎలా అవుతున్నారంటే స్మాల్ సప్లయర్స్తో వాళ్ళ ఈజీ లైఫ్ స్టైల్, లావిష్ లైఫ్ స్టైల్ కోసమని చిన్న పెడ్లర్స్గా మారడం. పెడ్లర్స్ మారిన తర్వాత వాళ్ళు ఇంకా సప్లయర్స్గా ఎదుగుతున్నారు. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ టు సప్లయర్స్ అండ్ పెడ్లర్స్. సో ఈ క్లాసిక్ వెరీ గుడ్ పీస్ ఆఫ్ వర్క్ బై హెచ్యూ అండ్ నల్లకుంట పోలీస్. ఈ బేసిక్ రీజన్ ఈరోజు మీ ముందు ఒక అతను ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్, రెండో అతను ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ కమ్ పెడ్లర్, తర్వాత ఇద్దరు డ్రగ్ కన్జ్యూమర్స్ సప్లైడ్ యాజ్ టర్న్ ఇంటూ లోకల్ పెడ్లర్స్. సో ఈ నలుగురు మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయడం రాహుల్ స్టార్ట్ చేశారు. సో రాహుల్ ప్లస్ ఈ ధావల్ కన్జ్యూమర్ హైదరాబాద్ అతను, ఈ ధావల్ అండ్ అభిషేక్ అనే వ్యక్తి మూడో వ్యక్తి ఎవరుతున్నారో ఆయనకి లోకల్ కన్జ్యూమర్. ఇందులో టోటల్గా 1380 grams ఆఫ్ ఓజీ. అంటే ఓజీ వెన్ ఐ వాజ్ సెర్చింగ్, యాక్చువల్లీ ఓజీ నథింగ్ బట్ కన్నాబిస్ అంటే గంజా, బట్ ఇస్ ఎ వెరీ రిఫైన్డ్ గంజా, రిఫైన్డ్ కన్నాబిస్. తర్వాత 44 LSD స్ట్రిప్స్ దొరికాయి వీళ్ళ దగ్గర, 250 గ్రాములు మ్యాజిక్ మష్రూమ్. శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద ఇయర్ మడిబాగం పోలీస్ స్టేషన్.